కచ్చే రాస్తా హైదరాబాద్ లో మోస్ట్ పాపులర్ అండ్ ఎకాలజికల్ పార్క్. ఇక్కడికి విజిట్ చేశాక ఫస్ట్ టైం నేనైతే స్నేక్స్ ని పట్టుకొని హ్యాండిల్ చేసా. ఫీలింగ్ అయితే క్రేజీ ఉంది. మేమైతే ఈ పార్క్ కి 4 మెంబర్స్ విజిట్ చేసాం. స్టార్టింగ్ లో టికెట్స్ తీసుకొని స్టాంప్ వేసుకొని పార్క్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. దాని తర్వాత కొన్ని రెప్టైల్స్ ని హ్యాండిల్ చేసి లోపలికి వెళ్ళి కొన్ని యానిమల్స్ కి అయితే ఫుడ్ ని ఫీడ్ చేసాం. లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ కొన్ని స్నేక్స్ ని గ్లాస్ లో పెట్టి ట్రైన్ చేయడానికి ఉంచున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి కొన్ని యానిమల్స్ తో టైం స్పెండ్ చేసి అక్వేరియం లోపలికి వెళ్ళి కొన్ని ఫిషెస్ ని చూసాం. చాలా బాగున్నాయి. ఈ స్పాట్ కి పిల్లలతో వచ్చినట్లయితే మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ పక్కనే కొన్ని రెప్టైల్స్ ని వీళ్ళు ట్రైనింగ్ కోసం లోపల పెట్టి ఉంచున్నారు. దాని తర్వాత బర్డ్ ఏవియరీ స్పేస్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ అన్నిటికీ మనం ఫుడ్ ఫీడ్ చేస్తూ వాటిని మన చేతుల పైకి ఎక్కించుకొని మంచిగా హ్యాండిల్ చేయొచ్చు. ఇదైతే చాలా బాగా అనిపించింది. తర్వాత చాలా యానిమల్స్ ని మనం ప్యాంపర్ చేస్తూ హ్యాండిల్ చేయొచ్చు. తర్వాత చాలా స్నేక్స్ అండ్ రాప్టైల్స్ ని పట్టుకొని హ్యాండిల్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఓవర్ కుక్ అయ్యి చాలా కాస్ట్ పెట్టున్నారు. ఫుడ్ అయితే అసలు ఇక్కడ ప్లాన్ చేసుకోవద్దు, బయట ప్లాన్ చేసుకోండి. పర్ పర్సన్ కి వచ్చి 600 చార్జ్ చేశారు. ఓన్ వెహికల్ క్యారీ చేసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉండదు. ఓవరాల్ గా రివ్యూ విషయానికి వస్తే మాత్రం 600 రూపీస్ కి అయితే ఇది ఓవర్ కాస్ట్ అని చెప్పాలి. స్టార్టింగ్ లో ఆన్లైన్ లో చాలా రివ్యూస్ చూసాము. అప్పుడైతే ఉన్న యానిమల్స్ అన్ని ఇప్పుడు లేవు. ఇప్పుడు మేనేజ్మెంట్ అడుగుతుంటే వాటిని ఫీడింగ్ పంపించామని చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఫ్యామిలీతో వచ్చేటట్టు అయితే ఇది బడ్జెట్ ట్రిప్ అయితే అసలు కాదు. మీకు అంతలా ఈ స్నేక్స్ అన్ని హ్యాండిల్ చేయాలనిపిస్తే 600 రూపీస్ పే చేసి ఓన్ వెహికల్ తో వచ్చి ఇక్కడ అయితే మీరు స్పెండ్ చేయొచ్చు. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఫాలో చేసి కమెంట్ చేయండి.